హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. అది మీ అందరికీ తెలుసు. బ్రదర్స్, ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. మన సహోదరులు అనేక మంది అడుగుతున్నారు, బ్రదర్ సెకండ్స్లో ఆటో కొనుక్కోవాలనుకుంటున్నాము, ఎంత రేటుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పిందనా. చాలామంది రేటు విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సరే, నేను రేటు గురించి మాట్లాడి నేనేదో చెప్పేస్తాను అనుకో, అది వాళ్ళకు సరిగ్గా అర్థమవుతుందా లేదా, లేకుంటే అలా కొనాలని చెప్పి వాళ్ళేదో అనుకొని ఎక్కడైనా మోసపోతారా అనేటువంటి రకరకాల ఆలోచనలు చేసిన తర్వాత నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి సెకండ్స్లో ఆటో కొనాలి అనుకున్న వాళ్ళకు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, ఇంకా మన పాయింట్లోకి వస్తే, సెకండ్స్లో ఆటో కొనాలి అనుకున్నప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే అంటే, ఆటో రేటు చూడండి. ఆటో రేటు ఇయర్ బై ఇయర్ సుమారు 30 నుంచి 40 వేలు రేటు తగ్గుతూ ఉంటుంది. అది ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు ఈరోజు మనకు ఒక ఆటో అన్నది 2,60,000 లేకపోతే 70,000 ఉంది ఈరోజు ఆటో. ఒకవేళ ఈ మోడల్ అంటే 2026 మోడల్ని 2027లో మీరు కొనాలి అనుకుంటే 30,000 తగ్గించి కొనుక్కోండి. గమనించండి, 2026 మోడల్ని 2027లో కొనాలనుకుంటే 30,000 తగ్గించి కొనుక్కోండి. తర్వాత 2028లో కొనాలంటే 30,000 తగ్గించి కొనుక్కోండి. అలా మీరు ఏ మోడల్ అయితే కొనాలనుకుంటున్నారో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ సంవత్సరంలో రేట్ ఎంత ఉంది అని చెప్పిందన్న. అలా సెర్చ్ చేసి 30,000 తగ్గించి, మినిమం 30,000 తగ్గించి అడగడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు 30,000 తగ్గించేటప్పుడు మీరు ఒక విషయం గమనించుకోండి, బండి చూడడానికి బాగుందా, ఎలాంటి డెంట్స్ యాక్సిడెంట్లు ఏం లేవా, దీంతోపాటు బండి కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నాయా, దీంతోపాటు టైర్లన్నీ బాగుందా, క్లచ్ కరెక్ట్గా ఉందా, గేర్లు కరెక్ట్గా పడుతున్నాయా, ఇంజన్లు ఎలాంటి లీకేజ్ లేదా అనేటువంటి విషయాలు తెలుసుకోండి. ఏంటి బ్రదర్, ఇంజన్ మేము చూసేప్పుడు చాలా నీట్గా ఉంటుంది, అలాంటప్పుడు ఇంజన్లో లీకేజ్ ఉందా లేదా అనేటువంటి విషయాలు మాకు ఎలా తెలుస్తాయి అంటే, ఇప్పుడు మనం ఆటో డ్రైవర్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ఆయిల్ సర్వీసు ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చేస్తాం. అప్పుడు ఎప్పుడైతే ఆయిల్ సర్వీస్ చేస్తామో అప్పుడు మనకు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్కి సంబంధించి దాన్ని ఏమంటారు ఆయిల్ ఫిల్టర్ పైన డేట్ వేస్తుంటారు. ఇప్పుడు ఆ డేట్ అనేది మినిమం 2-3 నెలలకు ముందు డేట్ ఉంది అంటే ఈ 2-3 నెలలుగా ఇంజన్లో ఏం చేయబెట్టలేదని అర్థం. అప్పుడు మనకేం తెలుస్తుంది, ఇంజిన్ మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంటుంది, దుమ్ముగా ఉంటుంది. ఇప్పుడు అంత దుమ్ముగా ఉండేటప్పుడు మనం వంగి కింద చూసినప్పుడు ఎక్కడ కానీ చిన్నపాటి నల్లగా లీకేజ్ లేకుండా కానీ మొత్తం దుమ్ముగా ఉందనుకో, అప్పుడు ఇంజిన్ కండిషన్ బాగుంది అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా 2-3 నెలలకు ముందు డేట్ ఉండి ఇంజిన్ నీట్గా ఉంది అంటే అప్పుడు దాన్ని అనుమానించాలి. ఎందుకంటే వాడు అమ్మాలి అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను దాచిపెట్టి నీట్గా ఇంజిన్కి వాటర్ వాష్ చేసిందన మనం ముందర చూపించేప్పుడు శుభ్రంగా చూపిస్తున్నాడు. అలా శుభ్రంగా చూపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడు మనల్ని మోసం చేస్తున్నాడు అని దాని అర్థం. కాబట్టి ఇంజిన్ దుమ్ముగా ఉంది, మొత్తం మట్టి కొట్టుకుపోయింది, సరేనా, కానీ ఎక్కడా లీకేజ్ లేదు, నల్లగా చెమ్మలేదు అని అనుకుంటే మాత్రం మీరు 100% గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు. ఏం పర్లేదు, ఇంజిన్ ఒకటి బాగుంటే చాలు అని చెప్పి మీరు గేర్లు వేస్తుంటారు, గేర్లు కరెక్ట్గా పడుతుందా, బండి తోలు చూడండి. గేర్ వేసినప్పుడు మనం 1 నుంచి 2కి పోతే 2కి అక్కడే నిలబడాలి, 3కి జారిపోకూడదు. అలా జారిపోతా అంటే గేర్ బాక్స్లో ఏదైనా సమస్య ఉండొచ్చు. తర్వాత బండి లాగేటప్పుడు ఎక్సలేటర్ పట్టుకొని మనం బండి లాగుతాం అనుకో, మనం ఎంత ఎక్సలేటర్ ఇస్తే ఆ స్పీడ్ను మనం ఫీల్ అవుతాం. బాగా గమనించండి, ఎక్సలేటర్ ఎంత ఇస్తే అంత స్పీడ్ను మనం ఫీల్ అవుతాం. కానీ అంత స్పీడ్ను మనం ఫీల్ అయ్యి ముందుకు వెళ్తున్నాం అంటే ఒక క్లచ్ ప్లేట్లు బాగున్నాయి అని అర్థం. కానీ అంత స్పీడ్ మనం లాగేటప్పుడు ఎక్కడో ఒక చోట స్పీడ్ను ఏదో కంట్రోల్ చేస్తుంది, మనం లాగినంత స్పీడ్ రావడం లేదు అని ఒకవేళ మీకు డౌట్ వచ్చిందంటే అప్పుడు క్లచ్ ప్లేట్లు పోయినాయి అని దాని అర్థం. ఆడి తర్వాత ఇప్పుడు మనం ఇంత డబ్బులు పెట్టేటప్పుడు మనం మహా అంటే ఒక 30,000 మాత్రమే తగ్గిస్తాను. అప్పుడు టాపు, సీట్లు, ముందర సీట్లు, డ్రైవర్ సీట్లు అన్నీ బాగున్నాయా లేదో చూసుకుంటాం. ఆడి తర్వాత మొత్తం పెయింటింగ్ అంతా బాగుందా అని చూసుకుంటాం. దాని తర్వాత
ఇన్సూరెన్స్, ఎఫ్సి అన్నీ లేటెస్ట్గా ఏమైనా చేశారా అని చూసుకుంటాం. ఎందుకంటే మనం ఇయర్కి 30,000 మాత్రమే తగ్గించి కొనాలి అనుకున్నప్పుడు, కానీ ఇన్సూరెన్స్ లేదు, ఎఫ్సి లేదు, పొల్యూషన్ లేదు అని చెప్పి కాగితాలు కరెన్సీలో లేదు, లేకుంటే కాగితాలు కరెన్సీలో లేదు, లేకుంటే ఎఫ్సి లేదు అని అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక బండి పైన మనం 30,000 తగ్గించమని అడిగాను నేను, అన్నీ బాగుండేటప్పుడు. కానీ ఈ కరెన్సీలో లేదు అనుకుంటే ఇంకొక ఎక్స్ట్రాగా 30,000 తగ్గించండి అంటే ఆ రోజు ఆ మోడల్ పైన 60,000 రూపాయలు తగ్గించి అడగండి. ఎందుకంటే ఈ కాగితాలన్నీ మీరు ఎఫ్సి చేసుకోవాలంటే మీకు 20 నుంచి 30,000 అవుతుంది. అటు తర్వాత ఇంజన్లో ఇంకేదైనా లీకేజ్ ఉంది అంటే, ఇంజన్లో లీకేజ్ ఉంటే 15 నుంచి 20,000 తగ్గించి అడగండి. గేర్ వేసేటప్పుడు జారిపోతుంది అంటే ఇంకొక 5-6,000 తగ్గించి అడగండి. మీరు ఎక్సలైట్ ఇచ్చినప్పుడు బ్యాక్ నల్లటి పొగ కాకుండా తెల్లటి పొగ వస్తా అంటే బండి బోరు కూర్చుండదు అని దాని అర్థం. అలాంటప్పుడు ఇంకా 30,000 తగ్గించి అడగండి. ఇలా పార్ట్ టు పార్ట్ మీరు ఎంత తగ్గించి అడిగితే మీకు అంత తక్కువ రేట్లో ఒక మంచి ఆటో వస్తుంది. టైర్లన్నీ బాగుంటే ఓకే, టైర్లన్నీ బాగాలేదనుకో దానిపైన కూడా ఇంకొక 5,000 తగ్గించి అడగండి. ముందర వైఫర్ బాగా పనిచేస్తుందా, లైట్లు పనిచేస్తున్నాయా అని చూసుకోండి. ఇంత మటుకు పనిచేస్తుందంటే ఓకే, అవన్నీ పనిచేయలేదనుకో ఇంకొక 2-3,000 తగ్గించి అడగండి. ఈరోజు మనం సెకండ్స్లో బండి కొనుక్కుంటాండది మనం బ్రతకడానికి, అంతేగాని ఆటో కొనేసి దానిపైన మళ్ళీ మనం పెట్టుబడి పెట్టుకోవడానికి కాదు. మళ్ళీ మనం పెట్టుబడి పెట్టుకోవాలంటే అది అంత ఈజీ కాదు కదా. ఆల్రెడీ మనం అప్పు చేస్తే ఆటో కొంటాం ఖచ్చితంగా, చేతిలో డబ్బులు పెట్టుకుని కొనం కదా, అప్పు చేస్తుంటాం కదా. ఆ అప్పు తీరాలంటే మనం కొనేటువంటి ఆటోలో రూపాయి రావాలి, మనకు మిగలాలి. కానీ ఇలా మిగలకుండా సరే మనకు నమ్మకమైన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, పైకి బండి ఆకారాన్ని బాగుంది అని కొనుక్కునేసిన తర్వాత క్లచ్ ప్లేట్లు పోయినాయి, 4,000 పెట్టాలా, ఎక్కడికి పోవాలి? గేర్ బాక్స్ ఏదైనా పోయింది, ఒక 5-6,000 నుంచి 10,000 పెట్టుకోవాలా, ఎక్కడికి పోవాలి? పొరపాటున మనం బండి తీసినటువంటి నెలకో 2 నెలలకో 3 నెలలకో బండి బోర్కు వచ్చేస్తుంది, దానికి 30,000 పెట్టాలి, ఎక్కడికి పోవాలి? పంపు నాజల్ ఏదైనా ఇబ్బంది వస్తే దానికి నాకు 4 నుంచి 5,000 పెట్టుకోవాలి. అంత డబ్బులు మనం ఎక్కడ పెట్టుకుంటాం? అప్పటికప్పుడు మనకు డబ్బులు ఎలా వస్తాయి? కనీసం మన సెకండ్స్లో ఆటో కొనుక్కున్న తర్వాత కనీసం అంటే ఒక 6 నెలలైనా సరే బండిలో ఎలాంటి రిపేర్లు రాకుండా ఉండాలి. ఇప్పుడు వీటన్నిటికీ మేము ఇన్ని చూసుకోలేము, మాకు ఇన్ని తెలియదు అని చాలామంది అనుకుంటా అంటారు కదా. ఆ అన్నీ తెలియని వాళ్ళ కోసమే నేను ఇలాంటి వీడియోస్ చేసేది. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ సింటమ్స్ అన్నీ బండిలో మీరు చూసుకుందానా, మీరు రేట్ అడగాలనుకుంటే వాటన్నిటి బట్టి రేటు తగ్గించి అడగండి. అలా రేటు తగ్గించి అడుగున్నప్పుడు మీ రేటుకు తగినట్టు వాళ్ళు వస్తే ఓకే. అలా కాదు, ఒక 10,000 20,000 డిఫరెన్స్ వస్తుంది అంటే ఓకే. అంతకు మించి డిఫరెన్స్ వస్తుంది అంటే మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒక ఆటో కొనుక్కునేది మనం బతకడానికి, అప్పులు పాలైపోయినాను కాదు. కొంతమంది ఉంటారు ఆటోను శుభ్రంగా రెడీ చేస్తారు, పెయింటింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, టాప్ సీట్లు ఎక్సలెంట్గా ఉంటాయి, బండి చూస్తే మనకు వెంటనే ముద్దొచ్చేస్తూ ఉంటుంది. కానీ మనకు బండి ఎంత ముద్దొచ్చినా సరే మీరు ఫస్ట్ బండి తోలి చూడండి. క్లచ్ ఎలా ఉంది, గేర్లు ఎలా పడుతున్నాయి, బ్రేక్లు ఎలా పడుతున్నాయి, లైట్లు ఎలా ఉన్నాయి, తర్వాత టైర్లు ఎలా ఉన్నాయి, ఇంజిన్ ఎలా ఉంది, టోటల్గా చెక్ చేయండి. క్లచ్ ప్లేట్లు ఎలా ఉన్నాయి టోటల్గా చెక్ చేయండి. ఇవన్నీ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నాకు చెప్పేవాళ్ళు లేకుండా నేను లక్షల రూపాయలు ఆటో ఫీల్డ్లో నాశనం అయిపోయాను. అప్పులు లేకుండా ఉన్నటువంటి మా బ్రతుకులో ఆటో ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పులు పాలైపోయాను. ఈ విషయాలు నేను మీకు చెప్పేది మీరు అప్పులు పాలు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుందానా, సెకండ్స్లో మీరు ఒక మంచి బండి కొనుక్కుంటారు అని నేనైతే ఆశిస్తున్నాను. అన్నీ ఓకే అని చెప్పిందానా, మనం ఆటో కొనుక్కున్న తర్వాత అక్కడ మనం ఇంకొక విషయం గమనించుకోవాలి. ఏంటి అంటే బండికి ఎన్ఓసి ఉందా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎందుకంటే వీళ్ళు ఆటో తీసుకుంటారు, ఫైనాన్స్ పూర్తి అయిపోతుంది, ఓడీలు ఇలాంటి ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వరు. దీనివల్ల నేమ్ ట్రాన్స్ఫర్ సమయానికి వచ్చినప్పుడు ఆ ఎన్ఓసికి సంబంధించినటువంటి ఆ బ్యాలెన్స్ ఓడీ డబ్బులు మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఎన్ఓసి ఉందా లేదని చూసుకోవాలి. తర్వాత మొన్న మా ఫ్రెండ్ ఒకడు ఆటో కొన్నాడు, 1,40,000. పేరు మార్చుకోవాలి అనుకున్నప్పటికీ అక్కడ వేరే సమస్య వచ్చింది. ఏంటి అంటే
బ్యాంకు వాళ్ళు ఆటో ఓనర్కి ఎన్ఓసి పంపించారు. ఆ ఎన్ఓసి ఎక్కడో మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎన్ఓసి కావాలంటే కోర్టు దగ్గరికి పోయిందన, అక్కడ నోటరీ తీసుకునిందన, బ్యాంకు వాళ్ళకి తీసుకుని పోయి ఇస్తే వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు అనేటువంటి ఏదో ఒక డిస్కషన్ అనేది తెలిసింది. ఇది నిజం అది అబద్ధం అని నాకు తెలియదు. దీనివల్ల ఏం జరిగింది, ఓవరాల్గా ఇప్పుడు వాడి పేరు పైకి బండి మారలేదు. డబ్బులు అయితే ఇచ్చేసాడు, కానీ బండి అయితే వాడి పేరు పైకి మారలేదు. పేరు పైకి మారకపోతే అదొక పెద్ద సమస్య. అంటే బండి కొనుక్కున్న వాళ్ళు ఏం చేసినా అది ఓనర్ పైన పడుతుంది. ఓనర్కి సంబంధించి ఏ తప్పు ఉన్నా అది బండి కొనుక్కున్న వాళ్ళకి పడుతుంది. కాబట్టి సెకండ్స్లో బండి కొనుక్కునేటప్పుడు మనం ఇన్ని రకాలుగా చూసుకోవాలి. వీటన్నిట్లలో చివరకు వచ్చేసిన తర్వాత చిన్నదే అని మనం పట్టించుకోకుండా వదిలేసేటువంటి విషయం ఏంటంటే, ఆ ఆటో పైన ఫైన్లు ఉన్నాయా లేదా, ఫైన్లు ఉంటే ఎంత ఉన్నాయి అనేది చూసుకునేదానా మనం మాట్లాడుకునేటువంటి రేటులో ఈ ఫైన్ డబ్బులు కూడా మనం తగ్గించుకోవాలి. ఏంటి అంటే, ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు, బైకుల పైన ఆటోల పైన ఒక్కొక్క దానిపైన 20,000, 30,000, 60,000 ఫైన్లు పడి ఉన్నాయని చెప్పిందన్న. మనం ఆటో కొనుక్కున్న తర్వాత ఒకవేళ అన్ని వేల రూపాయలు ఫైన్లు పడితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేమ్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఇవన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవంతా కొంచెం పెద్ద తతంగం. కాబట్టి వీలైనంత వరకు బండి కొనాలి అనుకున్నప్పుడు మనకు గూగుల్లో మనం సెర్చ్ చేసిందన మనమైతే తెలుసుకోవచ్చు ఆటో పైన ఎన్ని ఫైన్లు ఉన్నాయని చెప్పిందన. ఇలా అన్ని క్యాలిక్యులేషన్స్ ఉపయోగించి ఆటో కొనుక్కోండి. ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు పెట్టే డబ్బుకు మీకైతే న్యాయం జరుగుతుంది. మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే మీరు నన్ను అడగచ్చు. తర్వాత మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ పెట్టచ్చు. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి కూడా కామెంట్ పెట్టచ్చు. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. కానీ యూట్యూబ్ అన్నది ఫోన్ నెంబర్ అడిగేటువంటి వాళ్ళ కామెంట్లను హైడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. అవి కనిపించడం లేదు. ఎక్కడో నాకు ఏదైనా డౌట్ వచ్చి నేను ఎతికి ఇక్కడ ఈ కామెంట్ ఉంది, అక్కడ ఆ కామెంట్ ఉంది, ఇంకోటి ఎందుకు కనపడలేదు అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను ఎతికితే అప్పుడు మీ కామెంట్ కనిపిస్తే నేనైతే మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి మీకు డైరెక్ట్గా కామెంట్ పెట్టండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని కామెంట్ పెట్టండి. లేకుంటే మీ నెంబర్ కామెంట్ పెట్టండి. నేను చూసిందాను, నేను నా మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత నేనైతే కామెంట్ బాక్స్లోంచి మీ నెంబర్ డిలీట్ చేస్తాను. దీనివల్ల మనం ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఈ రిలేషన్ వల్ల మీరు నష్టపోకుండా ఉంటారు. నాకు తెలియని విషయాలు మీరు చెప్తారు. మనం ఒక ఫ్యామిలీగా, ఒక అన్నదమ్ముల్లాగా మనం ముందుకు వెళ్తాం, ఒకరికొకరు తోడుగా సహాయకరంగా. ఈ ఛానల్ ఉద్దేశమే అదే. కాబట్టి నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు, అస్సలు వ్యతిరేకించడం లేదు. ప్రతి ఒక్కరిని కలుపుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం అన్నదమ్ములు రోడ్డు పైకి వచ్చిందన్న కష్టపడి చెమటోర్చి కష్టపడుతున్నాం. అలాంటి మనం రూపాయలు కాదు, వేళ్ళు కాదు, లక్షలు కూడా నష్టపోయేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను కూడా నష్టపోయినా. అలా మీరు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఇలాంటి వీడియోస్ చేయడం. నేను సెకండ్స్లో బండి కొనుక్కోవడానికి ఇంకా సాగబెరిగి నేను చెప్పాను అనుకో, అదేమవుతుంది, మళ్ళీ మీరు ఈజీగా మర్చిపోతారు. కాబట్టి నేను చెప్పేటువంటి పాయింట్ వచ్చిందన్న, ఈజీగా ఉండాలి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి, బండి టెస్ట్ చేసడానికి ఈజీగా ఉండాలి. దానివల్ల బండి కండిషన్ ఏంటో మీకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చాలా షార్ట్గా చెప్పా. 4-5 ముక్కల్లో కొట్టా తెచ్చా అని చెప్పిందన్న, ఈజీగా చెప్పా. ఇంతకీ నేను ఈజీగా చెప్పినటువంటి పాయింట్లు మీకు ఎలా అనిపించాయి అన్నది కామెంట్ చేయండి. మీలో ఎవరైనా సీనియర్ డ్రైవర్లు ఉంటే హ్యాపీగా మీరు మీ విలువైన అభిప్రాయాలు నాకు ఇవ్వచ్చు. సెకండ్స్లో ఆటో కొనుక్కోవాలి అనుకునేటువంటి మన స్నేహితులకు నేను కొన్ని విషయాలు చెప్పాను కదా, ఈ విషయాల్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, లేకుంటే ఇంకా నేను ఏమైనా కొన్ని విషయాలు మర్చిపోయానా అనేటువంటి విషయాలు మీకు అనిపిస్తే వాటిని కూడా కామెంట్లో చెప్పండి. మనం తెలుసుకుందాం. నేను వీడియో చేసిన మాత్రాన నేనేం తోపేం కాదు, నేను మీకన్నా తక్కువే, మీకన్నా చిన్నోడే, మీకన్నా తోపేం నేను కాదు. వీడియో చేసేది మాత్రాన, యూట్యూబ్ కనిపించేది మాత్రాన నేను తోపేం కాదు. మీరు ఖచ్చితంగా తోపులు. మీకంటే నేను ఇంకా తక్కువ వాడిని, చిన్నవాడిని. నాలెడ్జ్లో కూడా మీకంటే నేను చిన్నవాడిని. కాబట్టి మీరు మీ సలహాలు ఇవ్వడానికి అరసెకండ్ కూడా ఆలోచించకండి. మీ తమ్ముడిగా, మీ అన్నగా భావించి నన్ను క్వశ్చన్స్ అడగండి, సలహాలు ఇవ్వండి, ఏం పర్లేదు. నేనేం మొహమాట పన్ను. నా అన్నోళ్ళ దగ్గర, నా తమ్ముళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడానికి నాకేంటి మొహమాటం. కాబట్టి మన పరం ఆటో ఫ్యామిలీ ఇలా
దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి, అనేక మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను. నేను చెప్పిన విషయాలపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇకపై వీడియోలు ఖచ్చితంగా 3 రోజులకు ఒక వీడియో ఖచ్చితంగా చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తాను. రకరకాల విషయాలు, అనేక విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తున్నటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.